హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథలకు స్వాగతం. కథ పేరు మహాకవి భార్గవి. ఫ్రెండ్స్, ఈ కథ చాలా అపురూపమైన కథ. నిజాయితీకి మారుపేరుగా చెప్పుకునే అపురూపమైన కథ. ఈ కథ తప్పకుండా వినండి, మొత్తం వినండి. కథ పేరు మహాకవి భార్గవి. సంస్కృత కవులలో అనేక మంది ప్రసిద్ధికెక్కారు. వారిలో భార్గవి ఒకడు. ఈయనను గురించి ఒక కథ ఉంది. భార్గవి తండ్రి భవానీ భట్టు గొప్ప పండితుడు. అందుచేత ఆయన తన కొడుకును కూడా పండితుడుగానే చేశాడు. 20 ఏళ్ళు వచ్చేసరికి భార్గవి ఉద్దండ పండితుడుగా తయారు అయ్యాడు. తండ్రిని కూడా మించిపోయాడు. ఆయన విద్వాంసులు భార్గవిని మెచ్చుకుంటూ ఉంటే భవానీ భట్టు విని ఊరుకోక, వాడు పసివాడు, వాడికి నిజంగా ఏమీ రాదు, వాడిపై మీ అభిమానమే మీతో అలా చెప్పిస్తుంది అనేవాడు. తండ్రి ఇలా తనను తేలిక చేసి మాట్లాడినప్పుడల్లా భార్గవికి కష్టంగా తోచేది. తండ్రిపై పట్టరాని ఆగ్రహం కూడా వచ్చేది. ఇలా ఉండగా ఒకనాడు ఒక పండిత సభ జరిగింది. ఆ సభలో జరిగిన చర్చలలో భార్గవి కొమ్ములు తిరిగిన విద్వాంసులను సైతము తన వాదనతో ఓడించాడు. సభలో అందరూ భార్గవిని మెచ్చుకున్నారు. భవానీ భట్టు లోలోపల సంతోషంతో పొంగిపోతూ కూడా పైకి తన అలవాటు ప్రకారం ఇతరుల ప్రశంసలకు అడ్డుపుల్ల వేశాడు. తన తండ్రి మాటలతో భార్గవికి నిరుత్సాహము, అసహనము, రోషము కలిగాయి. అతను సభ నుంచి ఇంటికి వెళ్ళిపోతూ తన తల్లితో, అమ్మా, నాయన నా ప్రఖ్యాతిని చూసి ఓర్వలేకున్నాడు. నన్ను మెచ్చుకునే వారిని కూడా నిరుత్సాహపరుస్తూ నాకు తలవంపులు తీసుకొస్తున్నాడు. ఇకపై నేను సహించేది లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. సుమా, ఆయనతో కాస్త చెప్పి చూడు అన్నాడు. మరికొంతసేపటికి భవానీ భట్టు ఇల్లు చేరుకున్నాడు. ఆయనతో భార్య తన కొడుకు అన్న మాటలు కాస్త చెప్పేసింది. అది విని భవానీ భట్టు, మన వాడికి ఈపాటి జ్ఞానము కూడా లేదా? తన తండ్రి కొడుకులను పొగడవచ్చా? ఇతరులు పొగుడుతుంటే విని ఊరుకోకూడదు కూడాను. తండ్రి తన కొడుకును పొగడటం కూడా తనను తాను పొగడుకోవడం వంటిదే. అది కొడుకు యొక్క అభివృద్ధికి మంచిది కాదు. ఈ సంగతి వాడికి తెలియదులాగుంది. నీవైనా చెప్పు. వాడు గొప్ప పండితుడని, వంశానికి గొప్ప ప్రతిష్ట తెస్తాడని నాకు మొదటి నుంచి తెలుసు అన్నాడు భార్యతో. తండ్రి అన్న ఈ మాటలకు భార్గవి పక్క గది నుంచి విని పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. అతను యువతలికి వచ్చి తండ్రి కాళ్లపై పడి తన అపరాధము ఒప్పుకొని తనకేదైనా పశ్చాత్తాపం విధించమని కోరాడు. భవానీ భట్టు కొడుకును లేవనెత్తి, నాయనా, నీవు 1 ఏడాది పాటు అత్తవారింటిలో ఉండిరా, అదే నీ పశ్చాత్తాపం అని చెప్పాడు. ఆ ప్రకారమే భార్గవి అత్తవారింటికి వెళ్ళాడు. 1 వారం పాటు అత్తవారు అతనిని సమస్త మర్యాదలు చేసి చూశారు. తర్వాత మామగారు అల్లుణ్ణి లౌక్యంగా అతను రావటానికి గల కారణము అడిగాడు. భార్గవి ఆయనతో జరిగిన సంగతి చెప్పక తనకు తండ్రికి అభిప్రాయ భేదం వచ్చిందని, తండ్రి ఇంట ఉండడం ఇష్టం లేక తాను వచ్చేశానని చెప్పాడు. అంతటితో అల్లుడు మర్యాదలన్నీ అడుగంటిపోయాయి. బావమరుదులు అతనిని రోజూ పొలం పనికి తీసుకుపోసాగారు. ఇదంతా తనకు పశ్చాత్తాపమే గనక భార్గవి వారు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు. కొంతకాలం గడిచింది. భార్గవి అహోరాత్రాలు పొలముపైనే ఉండి పైరుకు కాపలా కాయమన్నారు. అతని భార్య పొలానికి అతనికి భోజనం తీసుకుపోతూ ఉండేది. ఇంతలో ఒక శ్రావణ మాసం వచ్చింది. భార్య భార్గవితో, అందరూ నోములు నోచుకుంటున్నారు, తనకు కూడా నోచుకోవాలని ఉందని, అందుకు గాను తన దగ్గర డబ్బు లేదని కంటతడి పెట్టుకుంది. భార్గవి పొలము కాపలా కాస్తూనే కిరాతాంజనేయం అనే ప్రబంధం రాయిస్తున్నాడు. అందులో నుంచి ఒక తాటాకు తీసి భార్గవి తన భార్యకిస్తూ, ఈ గ్రామంలో ఫలానా కోమటి విద్వాంసుడు ఉన్నాడు. నేను కవి పండితుణ్ణని ఆయనకు తెలుసు. ఈ శ్లోకం ఆయన వద్ద తాకట్టు పెట్టి నీకు కావలసిన డబ్బు పుచ్చుకో. ఆ శ్లోకము తాకట్టు విడిపించుకునేదాకా నేను నా కావ్యాన్ని ప్రచురించనని ఆయనతో చెప్పు అన్నాడు. భార్గవి భార్య తన భర్త ఇచ్చిన శ్లోకాన్ని, ఆయన గంఠాన్ని పట్టుకుని పోయి కోమటికి ఇచ్చింది. కోమటి ఆమె చెప్పిందంతా విని
వద్దు పద్దు రాసుకుని ఆమెకు కొంత సొమ్ము ఇచ్చి పంపివేశాడు. ఆ శ్లోకం గల తాటాకుని గంటాన్ని ఒక వెదురులో చుట్టి చూరులో దోపాడు. తర్వాత కొంచెంకాలంకి ఆ కోమటి ఓడవర్తకం మీద ద్వీపాంతరాలకు బయలుదేరిపోయాడు. దారిలో తుఫాను వచ్చింది. ఓడ పగిలిపోయింది. కోమటి చావు తప్పించుకొని ఇంకొక ద్వీపానికి చేరి నానా ఆగచాట్లకు గురి అయ్యాడు. ఈ లోపల భార్గవి ఎలాగో అత్తవారింట ఏడాది పూర్తి చేసి తరువాత భార్యతో సహా తన ఇంటికి వెళ్ళిపోయాడు. కోమటి బాకీ తీర్చి భార్గవి తన కావ్యాన్ని ప్రచురించుకుందామంటే కోమటి జాడ కనబడలేదు. ఆయన వర్తకానికని బయలుదేరి 18 ఏళ్లు నిండాయి. ఆయన ఎప్పుడో చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. అయినా భార్గవి తొందరపడక నిశ్చయమైన వార్త తెలిసేదాకా తన కావ్యాన్ని ప్రచురించకుండా నిలిపి ఉంచడానికి నిర్ణయించుకున్నాడు. కోమటి ప్రయాణమై వెళ్ళిన కొన్ని మాసాలకు ఆయన భార్య ఒక కొడుకును కన్నది. వాడు 18 ఏళ్ల అయ్యాడు. అప్పుడు కోమటి ఇల్లు చేరుకున్నాడు. వీడు మన కుమారుడే అని అతని కొడుకును భర్తకు చూపించింది. తాను బయలుదేరిన సమయానికి తన భర్త గర్భవతి అని కూడా కోమటికి తెలియదు. అందుచేత కోమటి ఆమె శీలాన్ని శంకించి కోపావేశముతో ఆమెను చంపాలని చుట్టూ చూసేసరికి వెదురు గొట్టములో గంటము కనిపించింది. దానితో తన భార్యను పొడుద్దామని గొట్టము తీసేసరికి అందులో నుంచి ఒక తాటాకు జారి పడింది. కోమటి ఆ పత్రంలో ఉన్న శ్లోకాన్ని ఈ విధముగా చదువుకున్నాడు. సహాస విధిధిం తనంక్రియం అవివేకం పరమాపదం పదం వృణతేహి విసృశ్య కారణం గుణలుబ్ధాం సర్వేష సంపదాం. తొందరపడి ఏ పని చేయరాదు. అవివేకం వల్ల ఆపదలు కలుగుతాయని, గుణమున బట్టే సంపదలు కలుగుతాయని, చక్కగా ఆలోచించే ఏ పని అయినా చేస్తే వాటి ఎందే గుణములు ఉంటాయని ఆ శ్లోకానికి అర్థము. ఆ శ్లోకము కోమటికి మంచి హెచ్చరికలా పనిచేసింది. అందుచేత ఆయన తన భార్యపై గల ఆగ్రహాన్ని నిగ్రహించుకుని తాపీగా అయిన వారందరితో మాట్లాడి తాను బయలుదేరే నాటికి భార్య గర్భవతిగా ఉన్నదని, ఆ కొడుకు తన కొడుకేనని నిజం తెలుసుకున్నాడు. ఆ శ్లోకం తనకు ఎంతో గొప్ప మేలు చేసిందని సంతోషించాడు. తర్వాత కోమటి దేశాంతరం నుంచి తిరిగి వచ్చిన వార్త భార్గవికి తెలిసింది. ఆయన డబ్బు తీసుకొని తన శ్లోకాన్ని తాకట్టు విడిపించుకోవాలని వచ్చాడు. ఈ శ్లోకం తాకట్టులో ఉన్న కారణముగా భార్గవి ఇన్ని సంవత్సరాలు తన కావ్యాన్ని ప్రచురించకుండా ఉంచాడని విని కోమటి ఆశ్చర్యపోయాడు. ఆయన భార్గవితో, అయ్యా, మీ నిజాయితీ అపూర్వమైనది. ప్రపంచంలో మరెవ్వరు కూడా ఇలా మాటకు కట్టబడి ఉంటారని నేను అనుకోను. ఇక మీ బాకీ మాట అంటారా, అది నేను ఎలాగూ తీసుకోను. మీ శ్లోకము నా భార్య ప్రాణాలను, నా కొడుకు ప్రాణాలను కాపాడింది. ఆ శ్లోకానికి విలువ కట్టడం ఎవరి తరమూ కాదు అంటూ జరిగిందంతా చెప్పాడు. కోమటి తన బాకీ తీసుకోకపోగా భార్గవికి 116 బహుమానం కూడా ఇచ్చి సత్కరించి పంపించాడు. కథ సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ చూసారా ఎంత బాగుందో? మీరు పూర్తిగా వింటే కథలోని రుచి మీకు తెలుస్తుంది. మరొక కథ పేరు భార్యకు తగిన భర్త. ఒక ఊళ్ళో సూరయ్య, మంగమ్మ అని కాపు దంపతులు ఉండేవారు. సూరయ్య రోజు పొద్దున్నే పొలానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు. మంగమ్మ ఇంటి దగ్గరే ఉండి ఇంటిని, తన పెంపుడు కోళ్లను చూసుకునేది. ఆమెకు కోళ్లు పెంచడం అంటే చాలా ఇష్టము. అందువల్ల ఆ ఊరి వాళ్ళంతా తమ కోడి పిల్లలను పెంపకానికి మంగమ్మ దగ్గరికి తెచ్చి ఇచ్చి అవి పెద్దదైన తర్వాత ఓ 2 ఆమెకిచ్చి మిగతావి పట్టుకెళ్ళిపోయేవారు. అలా మంగమ్మ దగ్గర 25-30 కోళ్లు పోగయ్యాయి. సూరయ్యకు కోడి మాంసం అంటే భలే ఇష్టం. ఒక కోడిని కోసి వండమని అతను ఎన్నోసార్లు భార్యను అడిగాడు. కానీ ఆవిడ ససేమీరా ఒప్పుకోలేదు. ఆలోచించి సూరయ్య ఒక పన్నాగం పన్నాడు. అతను ఒకనాడు భార్యతో, ఏమేవ్ మంగు, నిన్న స్వాముల వారు కనిపించారు. మన పొలము ఈ మధ్య సరిగా పండటం లేదు కదూ, అందుకు కారణం ఏమిటని అడిగాను.
అందుకాయన ఏమన్నాడంటే, "మన ఊరి చివరన రావి చెట్టు ఉన్నది చూసావా? ఆ చెట్టు తొర్రలో వంటకాల దేవుడున్నాడట. అందుకని రోజూ ఆ తొర్రలో కోడి మాంసం కూర ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నాడు. అలా ఒక నెల రోజుల పాటు చేస్తే వంటక దేవుడు అనుగ్రహించి మన పొలము బాగా పండుతుందట" అని చెప్పాడు. ఈ మాటలు విని మొదట మంగమ్మ గాబరా పడింది. తర్వాత ఎంతోసేపు ఆలోచించి పొలము బాగా పండుతుంది కదా అని తన మనసుకు సమాధానపరుచుకొని తన భర్త చెప్పినట్లు చేయటానికి ఒప్పుకుంది. ఆనాటి నుంచి మంగమ్మ రోజు ఒక కోడిని కోసి మసాలా వేసి కూర చేసి అన్నంతో పాటు కట్టి తీసుకుపోయి ఊరు చివరనున్న రావి చెట్టు త్వరలో పెట్టి వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి చక్కా వచ్చేసేది. మంగమ్మ వెళ్ళిపోగానే సూరయ్య చెట్టు మీద నుంచి దిగి తొర్రలో నుంచి మూట తీసి సంతోషముగా కోడి మాంసం భోజనం ఆరగించేవాడు. ఒక నెల గడిచింది. మంగమ్మ ఆఖరు కోడిని కూడా కోసేసింది. కానీ భర్త చెప్పిన పంటల దేవుడు అనుగ్రహం ఏమీ కనిపించలేదు. ఈ దేవుడిలో ఏదో మోసం ఉన్నదని ఆమెకు అనుమానం కలిగింది. అందుచేత మంగమ్మ ఒకరోజు భోజనము చెట్టు త్వరలో ఉంచి మామూలు ప్రకారం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయటానికి మారుగా కొంత దూరము వచ్చి ఒక చెట్టు వెనకన దాగి ఏమి జరుగుతుందోనని చూడసాగింది. ఇంకేముంది, సూరయ్య రావి చెట్టు దిగివచ్చి తొర్రలో నుంచి భోజనం తీసుకుని తినటం మంగమ్మ కంటపడింది. ఆమె అగ్గి మీద గుగ్గులమై గబగబా వెళ్ళి మొగుడు వీపు మీద చేతులు నొప్పి పుట్టేదాకా కొట్టి కొట్టి తర్వాత నోటికి వచ్చినట్టు తిట్టి, "ఇక నేను ఈ మొగుడితో సంసారము చేయటం నా వల్ల కాదు" అంటూ ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆమె తన పుట్టింటికి వెళ్ళటానికి నిశ్చయించుకుంది. మూటా ముల్లి ఒక పెద్ద గంప సర్దుకొని ఇరుగు పొరుగు అమ్మలక్కలకు వీడుకోలు చెప్పటానికి వెళ్ళింది. తన భార్య వెనకగా సూరయ్య కూడా ఇంటికి వచ్చాడు. తన భార్య ఎత్తుగడ అర్థం చేసుకున్నాడు. భార్య ప్రయాణానికి సిద్ధం చేసుకున్న గంపలో దూరి కూర్చున్నాడు. మంగమ్మను అమ్మలక్కలు సాగనంప వచ్చారు. ఆమె తన ఇంటిని ఆఖరుసారిగా చూసుకుని బావురుమని ఒక శోకం పెట్టి తన గంపను ఎత్తించుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి చేరుకున్న మంగమ్మ వలవలా ఏడ్చి తల్లితో తన భర్త చేసిన మోసం చెప్పింది. తల్లి మంగమ్మను ఓదార్చుతూ, "ఊరుకో తల్లి, అయ్యిందేదో అయ్యింది. ఇకను ఆ మనిషి ముఖం నువ్వు చూడవద్దు, ఇక్కడే ఉండిపో" అంది. ఆమె తన కూతురు గంపలో ఏమి తెచ్చుకుందో చూద్దామని దాని మూత తీసి పైకెత్తేసరికి సూరయ్య గభాలున అందులోంచి బయటకు దూకాడు. "నేనే అత్త, నీ అల్లుడిని" అన్నాడు నవ్వుతూ. ఇది చూసేసరికి అత్తకు ఒళ్ళు మండిపోయింది. తన మీద పడి తినటానికి తన కూతురు అల్లుడు పన్నాగం పన్ని వచ్చారనుకుని ఆమె వాళ్ళిద్దరినీ బయటికి గెంటేసింది. తన గడపలో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పింది. మంగమ్మ గత్యంతరం లేదని తెలుసుకొని ఆ మొగుడితోనే కాపురం చెయ్య నిశ్చయించుకొని అతడి వెంట ఇంటికి తిరిగి వచ్చేసింది. కథ సమాప్తం. ఫన్నీగా ఉంది కదా ఫ్రెండ్స్. మరొక కథ. కథ పేరు చిత్రకారుల యుక్తి. పూర్వము జయ విజయులని ఇద్దరు చిత్రకారులు ఉండేవారు. వారు ప్రతిభావంతులు. వారు ఏ కొత్త మనిషినైనా సరే చూసేసరికి కొంతసేపు అలా ఇలా చూసి ఆ మనిషి రూపము చిత్రించగలిగేవారు. తాము చూడని మనిషిని సైతం వర్ణించటానికి విని ఎరిగిన వాళ్ళు పోల్చుకునేలా చిత్రించగలిగేవారు. వారు తమ అపూర్వ శక్తులను అనేక రాజస్థానాల్లో ప్రదర్శించి ఎన్నో బిరుదులు బహుమానాలు పొందుతూ దేశాటన చేశారు. ఒకనాడు వారు మాధవవర్మ అనే రాజు యొక్క ఆస్థానానికి వచ్చి అక్కడ కూడా తమ ప్రజ్ఞను ప్రదర్శించారు. మాధవవర్మ వారితో, "మీరు ప్రతిభావంతులని నేను ఎలా నమ్ముతాను? అయితే మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. అన్ని రకాల జ్ఞానము కంటే కూడా ఆత్మ జ్ఞానం గొప్పదని పెద్దలు చెప్తారు. ఇది కళలలో కూడా నిజమేనని నా ఉద్దేశం. మీరు నిజంగా ప్రతిభావంతులే అయితే మీరు మీ చిత్తరువుల్ని వేసి నాకు చూపించండి. అని వాస్తవాన్ని పోలినట్లే నేను మీకు నిజంగా చెప్పిన మంచి బహుమానం ఇచ్చి సత్కరిస్తాను" అన్నాడు. ఈ మాటలకు జయవిజయులు తెల్లబోయినట్టు కనబడ్డారు. "మీరు తరచూ మీ ముఖాలను అద్దంలో చూసుకుంటూనే ఉంటారు కదా. ఆ ముఖాలను చిత్రించడం మీకెంత కష్టమేమీ కాదు.
అలా కనిపించి వెళ్ళిపోయిన దాసి దాని చిత్తరువు అచ్చుగుద్దినట్లు వేశారే, అంతకన్నా ఇది కష్టమైన పని కాదు కదా అన్నాడు మాధవవర్మ. జయ విజయులు ఒకరినొకరు చూసుకున్నారు. వారి ముఖాలను పరీక్షించుకున్నారు. వారి కళ్ళల్లో ఏవో మాట్లాడుకున్నాయి. సరే మహారాజా, మీ పరీక్షకు మేము నిలబడతాం అన్నారు వారు. రాజు నౌకర్లను పిలిచి ఈ చిత్రకారులిద్దరినీ చెరొక గదిలో ఉంచి చిత్తరువులు పూర్తయ్యేదాకా చిత్తరువులు పూర్తి అయినాక వారిని నా వద్దకు తీసుకురండి. వారుండే గదులలో అద్దాలు లాంటివి గాని ఏమీ ఉండకూడదా చూడండి అన్నాడు. రాజుగారి నౌకర్లు వారికి చెరొక ఖాళీ గదిలో తీసుకుపోయారు. ఎవరి ముఖం వారు చిత్రించడం సులువైన పని కాదు. అద్దంలో చూసుకున్నప్పటికీ ప్రతిబింబాలు కుడి ఎడమలో వ్యత్యాసముగా ఉంటాయి. ఆ కారణం చేత జయ విజయలో ఎవరి ముఖం వారు చూసుకోవటానికి ప్రయత్నించినట్లయితే ఫలితం సరిగా ఉండేది కాదు. అయితే వారు ఆ పని చేయటానికి ప్రయత్నించలేదు. విజయుడి ముఖాన్ని జయుడు చిత్రించడం ప్రారంభించారు. ఒక ఘడియలోని ఇద్దరికి చిత్రం వేయడం ముగిసింది. వారు తమ తమ చిత్రాలు వేరువేరు పెట్టెలో పెట్టి నౌకర్లకిచ్చి వాటిని రాజుగారి వద్దకు పంపించారు. రాజుగారి చేతిలో అందగానే 2 పెట్టెలు కలిసిపోయాయి. ఆయన వాటిలో ఉన్న 2 చిత్తరుల్ని చెరొక చేతితో పట్టుకొని వాటిలో గల వాస్తవ చిత్రణకు దిగ్భ్రాంతి చెందిపోయాడు. చిత్రకారులు చేసిన యుక్తి ఆయనకు స్ఫురించనే లేదు. ఆయన జయ విజయులకు సభకు రప్పించి వారికి శక్తిని ఎంతగానో కొనియాడి ఇద్దరికి ఘనంగా సత్కారం చేసి చాలా చాలా వరహాలు ఇచ్చి పంపివేశాడు. కథ సమాప్తము. కథ కంచికి మనం ఇంటికి. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీ లైక్లు, మీ కామెంట్లే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మంచి మంచి కథలను చదువుతాం. థ్యాంక్ యూ.